పన్నీర్ భుజి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. పన్నీర్ తెచ్చుకోండి. ఇక ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్నవి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు వేస్తారు. ఎర్రగా పోపు ఇదేగాక చాలా సింపుల్గా అవుతుంది. చూపిస్తా. ఉల్లిపాయలు వేగిపోయి కదా, ఇప్పుడు ఈ పన్నీర్ వేసుకోండి. కట్ చేసి చిన్న ముక్కలుగా తురిమించుకున్న పన్నీరు ఇందులో వేసుకోండి. కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. స్లైస్ ఇప్పుడు ఇలా కలుపుతాం. కింద నుంచి మీదకి బాగా కలపండి. ఆయిల్ కలుస్తుంది, పచ్చి వాసన పోతుంది. పన్నీర్ ఎలాగున్నా పిల్లలకి నచ్చుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ పిల్లలకి టిఫిన్ 8 కట్టాలంటే ఇలా. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుంటాం, కొంచెం చాలు. ఉప్పు కొంచెం వేసుకుంటాం, ఎందుకంటే పన్నీర్ తక్కువ కదా. ఒక 80 రూపాయలు తెచ్చాను. ఇది 2 కలిపిస్తాం. అప్పటికి ఆయిల్ తక్కువ వేసాను, అయినా ఎక్కువ అయిపోయింది. ఇందులో టమాటా వేసుకోవచ్చు ముందే వేగేటప్పుడు, లేదంటే ఇది ఒట్టి ఫ్రై కాబట్టి, పన్నీర్ ఫ్రై కాబట్టి జస్ట్ ఇలాగ పన్నీర్ ఎగ్ బూజీ చేస్తాను చూడండి, అలాగా పన్నీర్ బూజీ లాగా అంతే. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు పడుతుంది. కొంచెం వేగనియండి. పన్నీర్ ఆరోగ్యానికి మంచిది. ఇది ఆయిల్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత వేపుతున్నా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో ఏం చేస్తానంటే కొంచెం చిన్న టమాటా కోసాను, చిన్న ముక్కలుగా తరుముకున్నాను. ఎందుకంటే ఈ టమాటా ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఇందులో యాడ్ అయిపోతుంది. సో టమాటా కూడా వేరే మెల్ట్ అయిపోతుంది ఇలాగా, ఈ ఆయిల్ ఉంది కాబట్టి. అందుకే వేసాను. అయిపోద్ది, అది కూడా ఉడికిపోద్ది. టమాటా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకున్నాను అనుకోండి. పచ్చిమిరపకాయలు వేసాను, 4-5 వేసాను. సో కొంచెం కారం జస్ట్ అంతే. ఇదంతా ఇంకెక్కువ వేపక్కర్లేదు. టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది అంతే. పన్నీర్ ఉంటే తెచ్చుకోండి, పక్కన దగ్గరలో షాప్ ఉంటే. ఇలా 10 నిమిషాల్లో ఈ పన్నీర్ భుజి అయిపోతుంది. బాగుంటుంది కూడా. చపాతీలు ఒక 5 చపాతీలు సరిపోతుంది కూర. 5 ఎందుకు 6 చపాతీలు సరిపోతుంది. అయిపోయి పన్నీర్ భుజి, పన్నీర్ ఫ్రై మీ ఇష్టం, ఏ పేరు పెట్టుకుంటారు. ఇక అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేస్తా. చపాతీ అంటే కొంచెం నెయ్యి వేస్తాను. చపాతీ మొత్తం చేసాక నెయ్యి రాస్తాను అంతే. అయిపోయింది.